నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ ఇటీవలే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. అయితే వరుస పరిణామాలతో కలత చెందిన మైపాల్రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆయన వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి రాజనరసింహ ఇంటికి వెళ్ళి రావడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. మైపాల్రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు ముమ్మరంగా ప్రచారం కొనసాగుతుంది. ఇదిలా ఉండగానే ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండటం, గూడెం ఢిల్లీ వెళ్ళటం, ఆయన కాంగ్రెస్లో చేరటం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే తన వ్యక్తిగత పని మీద ఇక్కడకు వచ్చానని ఆయన మీడియాకు సమాచారం అందించారు. అయితే మైపాల్రెడ్డి కాంగ్రెస్లో లేదా బీజేపీలో చేరడం తప్పనిసరి పరిస్థితిగా ఉన్నదని సన్నిహితులు చెబుతున్నారు. మైపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తారా? వేచి చూడాలి.